అందుకని ఆయన అంటారు గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సందేశితం ధ్యేయం దీనజనాయ చ విత్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి. ఈ శ్లోకంలో ఆయన ఎంత యాసప్రాసం చూడండి. గేయం ధ్యేయం నేయం ధ్యేయం అన్ని ఎతిప్రాసం చూడండి ఎంత బాగా వాడారు. గేయం గీతా నామ సహస్రం గీతను పట్టుకోండి. నామసహస్రం విష్ణు సహస్రనామాన్ని పారాయణించి శంకరులో నిజంగా ద్వేషం ఉంటే ఆ భేదబుద్ధి ఉంటే ఆ మాట చెప్తారండి. గీత ఎందుకు శివగీత చెప్తాం, నామసహస్రం అంటే లేకపోతే శివనామసహస్రం చెప్తాం. లేదే, ఆయన ప్రేమించిందంతా విష్ణువు. అందుకనే మనకు ఒక శ్లోకం ఉంది ఏంటనంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ తదాంతరం న పశ్యామి. వాళ్ళిద్దరి మధ్య ఏ భేదం లేదు, ఏ అంతరం లేదు. అందుకని ఇక్కడ శంకరులు కూడా గేయం గీతా నామ సహస్రం. నామసహస్రం అంటే విష్ణు సహస్రనామము. ఎలాగైతే ఉపనయనం చేసుకున్నవాడు ఉదయం ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య చెయ్యాలో సంధ్యావందనం యొక్క బలం ఎంత గొప్పదో అంతకు సహస్రాధిక్యమైనటువంటి బలం ఈ సహస్రనామ పారాయణిస్తుంది. ఉదయాన్నే విష్ణు సహస్రనామం చెయ్యండి, ఎంత బాగుంటుంది. అసామాన్యమైనటువంటి దేవతామూర్తి శివుడు, పరమశివుడు. కాబట్టి గేయం గీతా నామ సహస్రం. మీ పిల్లలకు కూడా ఎక్కడ గీత నేర్పిస్తే అక్కడికి పంపండి. చిన్నప్పుడు ఎలక్ట్యూషన్స్ పెట్టేవాళ్ళు, పిల్లలకు ఎన్ని శ్లోకాలు నేర్పేవాళ్ళు. అందులో నేను ఎప్పుడు ఆ ఎలక్ట్యూషన్ లో చాలా శ్లోకాలు కంఠస్థం చేసి చెప్పేవాడిని. నాకైతే బాగా నచ్చిన శ్లోకం ఏంటంటే తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేని వాడు గిట్టనేని. శ్లోకం చెప్పి దాని తాత్పర్యం చెప్తే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడు చిన్న పిల్లాన్ని. కానీ అప్పుడు చాక్లెట్లు ఇచ్చారు. నేను ఆ చాక్లెట్ల కోసం ఆ శ్లోకం కంఠస్థం చేసి దాని తాత్పర్యం చెప్పాను. అప్పుడు నాకు ఆ శ్లోకానికి ఉండే విలువ తెలియదు, చాక్లెట్ మీద విలువ. కానీ ఈ రోజు చాక్లెట్లు కోట్లు ఇచ్చినా నాకు అక్కర్లేదు. ఆ శ్లోకంలో చెప్పిన మా అమ్మ మా నాన్న అంటే నాకు విలువ. కారణం ఆ శ్లోకం నేర్పినటువంటి సంస్కారం. తల్లి ఇంట్లో ఉంటుందనుకోండి, ఆవిడ అలా పనిచేస్తూ తిరుగుతూ అలా ఉంటున్నప్పుడు గమనించండి, ఆవిడ ఎవరి కోసం ఉంది అంత కష్టపడిపోతుంది. ఆవిడ నా కొడుకు బాగుండాలి, నా భర్త బాగుండాలి, స్వార్థమేం లేదు ఆవిడకి. ఈ తండ్రి ఉదయం లేచి చెప్పిన టిఫిన్ తిని ఆయన క్యారేజ్ పుచ్చుకుని అలా బయటకు వెళ్ళి కష్టాలు పడి సాయంత్రం కలిసిపోతే ఎవరి కోసం ఉంది? నా భార్య బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. వాళ్ళిద్దరూ ఒకడు బయట ఒకరు ఇంట్లో కష్టపడి ఎవరి కోసమండి? నా కోసమే కదా. అదొక్కటి ఆలోచించగలిగితే వాడు బయట తిరిగి కష్టపడుతున్నాడు, ఈవిడ ఇంట్లో ఉండి కష్టపడుతుంది. ఎవరి కోసం ఇది? నా కోసం. ఆలోచన కనుక సంస్కారం పిల్లల్లో నింపగలిగితే అటువంటి శ్లోకాలు నేర్పండి, అటువంటి భగవద్గీత నేర్పండి. ఈ రోజు వాళ్ళకి ఏ భగవద్గీత మీరు కంఠస్థం చేయిస్తారో రేపు పెద్ద అయితే వాడు మీతో ప్రవర్తించే విధానం అలా ఉంటుంది. ఈ రోజు మీరు నాటే విత్తనమే రేపు చెట్టు. గుర్తుపెట్టుకోండి, మీరు వేపపింజ నాటి నాకు తీయటి కొబ్బరి బొండం లాగా నీళ్లు రావాలన్నది అంటే రాదు. చేదు చిమ్ముతుంది, అది చేదు కక్కుతుంది, చేదే మీ మీద కుమ్మరిస్తుంది. అలాగని ఇక్కడ కూడా మీరు పిల్లల్లో ఈరోజు ఫ్యాషన్, సివిలైజేషన్, అది ఓపెన్నెస్, అది ఇదని చెప్పి వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళని శుభ్రంగా బ్రష్ పట్టించి తిట్టామా, రేపు వాళ్ళు 20-30 వచ్చేటప్పటికి మీకు ఏమి అర్థం కాకుండా తయారైపోతారు. వాళ్ళు మీరు కన్నందుకు ఏ పరమార్థము లేకుండా పోతుంది. అలాగని మనం కూడా పిల్లల్ని కానీ తప్పించుకోకుండా వదిలేసామనుకోండి, అలాగే హాస్టల్లో పడేస్తాను, చూసుకుంటాను, ఆయా చూసుకుంటాను, వాళ్ళు చూసుకుంటారని.
ఒక్కరిని కన్నా ఇద్దరిని కంటే మనం ఆ బాధ్యత తీసుకోగలమా ఆలోచించి కనండి, బాధ్యత తీసుకోండి. మన జీవితాన్ని అక్కడ తాకట్టు పెట్టాలి వాళ్ళకి. ఎందుకని మన గురించి చెప్పుకునేదానికి వీళ్ళే రేపు ప్రతిబింబం, మన ప్రతిబింబాలు వాళ్ళు, మన ఫుట్ ప్రింట్స్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు అలా సంస్కరించాలి. అందుకని ఇక్కడ శంకర్లు ధ్యేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. శ్రీపతి రూపాన్ని ధ్యానించేది. శ్రీపతి అని అంటే ఎవరు? లక్ష్మీపతి. మనం ఏం చేస్తామంటే సిరిని ధ్యానం చేస్తున్నాం. ఈయనంటారు సిరి కాదు, శ్రీపతిని ధ్యానం చేయంటారు ఆయన. ధ్యేయం దీన జనాయ చరితం. ఈ లోకంలో గొప్ప సేవ చేసేది ఏం తెలుసండి? మనం ఏదో కొన్ని పనులు చేసి చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం. మామిడి చెట్టు 1000 పళ్ళు కాస్తే ఆ చెట్టుకి ఒక్క పండుగ మామిడి చెట్టు తింటుందా? తినదు. మొత్తం మనకిస్తుంది, మొత్తం అన్ని పళ్ళు మనకిస్తుంది. 1000 పళ్ళు కాయించిన చెట్టు ఒక్క పండు కూడా రుచి చూడదే మనకిచ్చేస్తుందే, అది గొప్పండి. అది లోకంలో సేవ చేస్తుంది, గొప్ప సేవ. సార్ చూడండి, ఒక్క పండు నాకు రుచి చూసిందే. మన ఇంట్లో వంట వండామనుకోండి, ఎవరన్నా గెస్ట్ని పిలిచి 2 కూరలు, పప్పు, పచ్చడి, పులుసు, పాపం ఆవిడందరికీ వడ్డిస్తూ ఉందండి. మరి ఆవిడ తినట్లేదు. అమ్మ తినండమ్మా, మీరు తినండమ్మా, మా అందరికీ పెడుతున్నారని అంటే నాకు పెద్ద తిండి సహించదండి. వాళ్ళ ఆయన పిలిచి స్వామి ఆవిడ సహించదు. అయ్యి బాబోయ్ ఆవిడ ఎంత యోగిని మాట్లాడాలి. కాదండి, వండేటప్పుడు రుచి చూసి సగం తినేసే పట్టుకొచ్చుంటారు. ఇంకేం సహిస్తాను? దీంట్లో ఉప్పు సరిపోద్దా, దీంట్లో కారం సరిపోద్దా, దీంట్లో ఆవ సరిగ్గా పడిందా, దీంట్లో నూనె సరిగ్గా పడిందా, ఇలా వేసి గిన్నెడు కూర కరిగితే సగం గిన్నె బయటకు వస్తుంది. ఎందుకని? ఉప్పు చూడడంలోనే మొత్తం ఉప్పు. అందుకనే మా ఆవిడకి సహించడం. ఇలాగ ప్లేట్లో కొద్దిగా వేసేసి సహించారు. ఆవిడకి అక్కడే అయిపోతుంది, నివేదన అక్కడే అయిపోయింది. అమ్మవారి నివేదన అయిన తర్వాతనే మనందరం తింటున్నాం. ఏం కంగారు? నాకు ఈ కిచెన్ సీక్రెట్స్ తెలియదు, నాకే తెలియదు ఈ సీక్రెట్స్. ఒక్కొక్క సీక్రెట్స్ ఉన్నాయన్నమాట. ఆ సీక్రెట్స్ మనకే తెలియదు. కాబట్టి ఇక్కడ నిజమైనటువంటి ఆర్తితో మనం సంపాదించాలి, కష్టపడాలి, ధార్మికంగా సంపాదించాలి. సంపాదించింది భార్యకి ఇవ్వండి, భర్తకి ఇవ్వండి, పిల్లలకి పెట్టండి, శుభ్రంగా హాయిగా ఆనందంగా బ్రతికే ప్రయత్నం చేయండి. కానీ ధనం ఉంటుంది చూసారా, వాళ్ళని కూడా నా అనుకోండి. బయట ఎవరైతే దీనులు, అభాగ్యులు, లేని వాళ్ళు కనిపిస్తే మనం ఏడవాలి. నిజంగా మనలో నిజమైనటువంటి భక్తుడు ఎప్పుడు పుట్టాడు అనంటే, ఎవరో నాకు సంబంధం లేనివాడు అలమటిస్తూ కూర్చుంటే నాకు దుఃఖం కలిగిందనంటే నీలో భక్తుడు పుట్టాడు. నీ కొడుకు బాధపడితే నువ్వు ఏడవడం కాదు, నీ భర్త బాధపడితే నువ్వు ఏడవడం కాదు, నీ భార్య బాధపడితే నువ్వు ఏడవడం కాదు, నీ తల్లిదండ్రులు బాధపడితే నువ్వు ఏడవడం కాదు. నాకు సంబంధం లేని వ్యక్తి బాధల్లో ఉంటే చూసి నా మనసు చివుక్కుమని ఎంతో కొంత సహాయం చేయగలగాలి అనిపించే గుణం మనలో పుట్టిందా? భక్తుడు పుట్టాడు. నాకెందుకు రాదు దానికి పోతే పోయాడు అనుకున్నావా? నువ్వు అక్కడికి వెళ్ళి గుడికి వెళ్ళి దేవుడికి కనక రత్న వైడూర్యాలు కుమరించిన కోవెలలో, గంగా నది రేవులలో, రామకోటి రేఖలలో లేడు. యవ్వాము నది శుద్ధి కలదు, అచ్చటమే కలదు ఆ పరమాత్మ. అక్కడే ఉంటాడు ఆ పరమాత్మ, అక్కడున్నాడండి వాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం పొందవలసింది అది. అంతేకాని ఈ ప్రపంచం నా గురించే, ఈ భోగం నేను పొందాలి అనుకున్నావా? ఏం జరుగుతుందో ఇక్కడ అంటారైనా, సుఖత క్రియతే రామా భోగ పశ్చాద్యంత శరీరే రోగ యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి. గుర్తుపెట్టుకోండి, మనం ఏమనుకున్నామంటే మనము ఈ ప్రకృతిని అనుభవిస్తున్నాము అని మనం భ్రమపడుతున్నాం. చిన్నప్పుడు మాకేంటంటే అప్పుడు కొత్తలో ఈ వీడియో అని వచ్చింది. కొత్తలో అది ఇంత పెద్ద పెట్టి ఇంత బాక్స్ ఉంటుంది,
ఆ క్యాసెట్ కూడా ఇంత పెద్దది ఉంటుంది. అప్పుడు అద్దెకి ఇచ్చేవాడు. టీవీ 150 రూపాయలు, ఈ వీడియో ఇది టీవీ కలిపి 150 రూపాయలు, ఒక్కొక్క క్యాసెట్ 25 రూపాయలు అద్దెకి ఇచ్చేవారు అనమాట. అది కూడా ఒక రోజుకి 25 రూపాయలు ఆ క్యాసెట్. అప్పుడు ఏం చేసేవారంటే అప్పుడు మా ఇంట్లో ఒక 2-3 క్యాసెట్లు తెచ్చేవారు. ఈ సాయంత్రం అందరూ వచ్చిన తర్వాత చూద్దామని ఇది పెట్టేవారు. మొదటి క్యాసెట్ బాగా చూసేస్తాం, రెండో క్యాసెట్ పెట్టారనుకోండి చూస్తాం, చెప్తారే నిద్రపోవడానికి లేదు, 150 పెట్టి ఎన్ని తెచ్చాం, 25 రూపాయలు పెట్టి తెచ్చాం, కరెక్ట్ కూర్చుని నీళ్లు తాగి నీళ్లు తడుపుకొని చూస్తాం. ఈ రెండో క్యాసెట్ ఆ పాటలు వచ్చేటప్పుడు తలపోటు వచ్చేస్తుంటాం, ఏవో పనికి మానవుడు ఎక్కడికో పోతుంటాం, కూర్చో చూడంటారు చూస్తాం. ఇక మూడో క్యాసెట్ పెట్టేటప్పటికి నువ్వు 150 ఇస్తే నాకేసి సత్తే నాకేందని పడుకుంటే పడుకుంటాం, చూడలేం మనం. ఒకవేళ బలవంతంగా చూస్తే రెండో రోజు 150, 25 రూపాయలు పక్కన పెట్టండి, 500 రూపాయలు కళ్ళతోడు పడుతుంది. చూడండి రోజు చూడండి, రోజు ఒక 5-6 డివిడీలు 5-6 క్యాసెట్లు పెట్టుకొని అలా చూస్తూ పోండి, కళ్ళిపోతాయి. అందుకని భర్తృహరి అంటాడు, భోగే రోగ భయం కులే శుచి భయం తే నృపాలాభయం మానే దైన్య భయం బలే రిపు భయం రూపే జరాయా భయం శాస్త్రే వాద భయం గుణే ఖల భయం కాయే కృతాంతాభయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం. మనం అనుకుంటుంటాం ఆరోగ్యం బాగున్నప్పుడు మనం భోగం అనుభవిస్తున్నామని. కాదండి, ప్రకృతి మనం ఎంత మోసం చేస్తుందో చూడండి. ప్రకృతి మనం దురుపయోగం చేస్తే అది ఎంత దెబ్బ కొడుతుందో. భోగే రోగ భయం కులే శుచి భయం వితే నృపాలాభయం మానే దైన్య భయం బలే రిపు భయం రూపే జరాయా భయం శాస్త్రే వాద భయం గుణే ఖల భయం కాయే కృతాంతాద్భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం. అదొక రకమైన ముడతలు పడి తెల్లంటుకులు వచ్చి ఒక రకంగా వస్తే నేను ఒకప్పుడు ఎలా ఉండేదానో ఇలా అయిపోతున్నాను, తెల్లంటుకులు వస్తున్నాయి, ఇలా అయిపోతుంది. అయ్యో నేను ఒకప్పుడు ఎంత బాగున్నాను, ముక్కు ఎలా ఉండేదో, కళ్ళు ఎలా ఉండేదో, అది కళ్ళ కింద సార్లు ఏంటి ఇదేంటి, ఇంకా అక్కడికి వెళ్ళాలి, తోలించాలి మనకి లాస్ట్ ఇది. సుఖత క్రియతే రామా భోగ పశ్చాద్దంత శరీరే రోగ. చూడండి, మీకు ఇప్పుడైనా చూడండి, మీరు హాయిగా రాత్రి పడుకుని ప్రశాంతంగా నిద్రపోయి ఆనందంగా ఉంటూ ఉదయం లేచి స్నానం చేసి బొట్టు పెట్టుకుని దేవుడి దగ్గర దండం పెట్టుకుని జపం చేస్తూ అంతర్ముఖత చేసి సాధన చేస్తూ మీ పనులు మీరు చేసుకుంటూ మీ సంపాదన మీరు చేస్తూ భార్య భర్త పిల్లలు సంసారం కుటుంబం చక్కగా ఆనందంగా గడుపుతూ ఆ వ్యక్తిని చూడండి, ఒక వర్చస్సు ఉంటుంది, దానికి ఖర్చు ఎక్కర్లేదు. మనం పాడు చేసేసుకుని నిద్రలు పాడు చేసుకుని మనస్సు పాడు చేసుకుని ముఖాన్ని పాడు చేసుకుని ఇప్పుడు వేలకు వేలు ముఖం మీద పెట్టి ఖర్చు పెట్టుకుని ఏదో అలాగా నవ్వలేదు. ఎక్కువ నవ్వితే ఈ పెదాల మీద అవుతుంది, అందుకని వెంటనే చాలా ఫన్నీగా ఉంటుంది. సింపుల్గా వదిలేయండి, హాయిగా వదిలేయండి, ఏం అక్కర్లేదు. యూ డోంట్ నీడ్ టు మెయింటైన్. సింప్లిసిటీకి మెయింటెనెన్స్ లేదు, కాంప్లికేషన్స్కే ఎక్కువ సమస్య, అట్రిబ్యూషన్స్కే కాంప్లికేషన్. మనం ఆపాదించుకుంటేనే సమస్యలు. వదిలేండి, సింపుల్గా వదిలేండి, మెయింటెనెన్స్ లేదు, ఏమి లేదు, హాయిగా. ఎంతమందిని ఆడవాళ్ళని చూసుకుంటారనమాట, అమ్మవారిలా కనిపిస్తారు. అలాగే ఎంత చక్కగా జుట్టు దూకుని పువ్వు పెట్టుకుని ముఖం బొట్టు పెట్టుకుని ఆ చీర నిండుగా కప్పుకొని ఇలా కప్పుకొని చక్కగా మట్టెలు గాజులు సంస్కారం. వాళ్ళని చూస్తే నిజంగా మనస్సు ఇటు చెప్తున్న వాళ్ళ కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపిస్తుంది. అలాంటి సంస్కారం ఎంత గొప్ప సంస్కారము. అలాంటి స్త్రీలు బహుశా ఇంకో 10 ఏళ్ళు పోతే మన భారతదేశంలో అనుకుంటామేమో ఇలా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు ఇలా కట్టుకునేవారని చెప్పుకునేదానికి చరిత్రలో మిగిలిపోతామేమో అని ఒక బాధగా. కాబట్టి ఇక్కడ శంకర్లు అదే అంటారు, ఇవన్నీ మనతో కూడా వచ్చేది కాదు. అందుకని ఇదంతా ఏంటనంటే చాలా వికారాలు వికల్పాలు. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతస్తు కలేశ సత్యం పుత్రాదపి ధన భాజాంభీతి సర్వత్రైషా విహితా రీతి. భజ గోవిందం భజ గోవిందం
మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే. ఆఖరిగా అట్టు పెరిగేసినట్టు ఇంకొకసారి ఆయన చెప్తున్నారు, ఏం తప్పుగా అనుకోకండి, డబ్బు కూడా కావలసినంత ఉంటే మనిషికి ఎక్కువ బుద్ధి అటు ఇటు వెళ్ళదు. ఇప్పుడు మీరు ఏదైనా మార్కెట్కి వెళ్ళారనుకోండి, పిల్లాన్ని తీసుకెళ్లారనుకోండి, మీరు 100 రూపాయలు పట్టుకెళ్లారు, అక్కడ సరుకులు కొనడానికి వెళ్ళారు, డబ్బు చాలినంత ఉంది, కరెక్ట్ గా సరిపోతుంది అనుకోండి. ఆ పిల్లాడు ఎన్ని అడిగినా మీరేం చేస్తారు అంటే, నీకెందుకు నేను చేస్తాను కదా, కొని పెడతాను కదా అని మనం బుజ్జగించి ఎత్తుకుని వాడిని ఓదార్చి వాడికి ఏదో 1 పైసా చాక్లెట్, ఒక 5 పైసలు చాక్లెట్ కొనిచ్చి మీరు మీ పనులు చేసుకుని వస్తారు.